హలో గాయ్స్, నేను మీ సాయి రాజేష్ నారపరాజు ప్రపంచ శోధకుడు ఛానల్. సో ఇవాళ నేను బెంగళూరులో ఉన్నాను. సో ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం మేము చేసే బ్లాగ్ ఏంటంటే కోవిడ్ టెస్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎలా చేయించుకుంటాము, టెస్ట్లు అక్కడ ఎలా చేస్తారో, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ, ఎటువంటి పబ్లిక్ కేర్ తీసుకుంటారు అనేది ఈ ఛానల్లో ఈ వీడియోలో చూస్తారు మీరు. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం నేను రత్నం ఇంటర్నేషనల్లో ఉన్నాను. సో ఇక రూమ్ అంతా గలీజ్గా ఉంది, అంతా మనం కేర్ తీసుకోవట్లేదు. సో హీఈస్ ద పర్సన్, హీఈస్ మై ఫ్రెండ్ సాయి కుమార్. సే హాయ్, సే హాయ్ మ్యాన్. కొంచెము వీడియోలోకి రావడానికి కొంచెం మొమ్మట పడుతున్నాడు. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ ఇంకో కొలిగి ఉన్నాడు. జగన్, సే హాయ్ మ్యాన్. జగన్, సే హాయ్, వీఆర్ టేకింగ్ ఏ బ్లాగ్ మ్యాన్. హాయ్ చెప్పడానికి కూడా వాడికి ఓపిక లేదు. సో రాత్రి కొంచెం లేట్ అయింది పడుకునేసరికి. సో నేను అక్కడికి హాస్పిటల్కి వెళ్ళే ముందు వీడియో తీస్తాను, ఓకేనా? దిస్ ఈస్ సీజన్ 1 ఎపిసోడ్ 2 1999/99. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెష్నెస్ని గ్రీన్ టీతో మొదలు పెడతాను. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే కంపల్సరీ గ్రీన్ టీ ఉండాలి. ఎందుకంటే మనము సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎప్పుడైనా కానీ బాడీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. దీంతో ఫ్రెష్నెస్ వస్తుంది మైండ్కి. సో ఇది తాగుతూ ఉంటాను అనమాట ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే. ఒకవేళ ఇది మార్నింగ్ స్కిప్ చేసినా లేదంటే కనుక ఎప్పుడైనా మర్చిపోయినా కానీ ఏదో నా పనిలో పడి, సో ఆ టైంలో నేను ఈవినింగ్ తాగుతుంటాను అనమాట. సో సినిమాల్లో లేదంటే అడ్వర్టైజ్మెంట్లో ఇవి ఇచ్చినట్టు గ్రీన్ టీ ఏమి వా అన్నట్టు ఉండదు, కానీ చేదుగా ఉంటుంది. సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు కొంచెం చూపిస్తారనమాట ప్రమోషన్ బాగా కట్టి ఇవ్వడానికి. సో ఇలా తాగుతున్నాడు అంటే కంటిన్యూ వీడియో మొత్తం తాగుతాడు అనుకోకండి. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము. అక్కడికి స్టార్ట్ అవ్వగానే మేము ఏం చేస్తున్నాము, ఎలాగా హాస్పిటలైజేషన్ ఏం కేర్ తీసుకున్నారు అనేది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అనమాట, ఓకేనా? సో హాస్పిటల్కి బయలుదేరుతున్నాం అనమాట. సో ఇక్కడున్న విజయ్ ఈఎన్టీ కేర్ హాస్పిటల్ అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. లెట్స్ గో. కోవిడ్ టెస్ట్కి సో ఇందులో మనం బయలుదేరిపోతున్నాము. యా, Radio City 91.1. Radio City 91.1. వెరీ గుడ్. ఇప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిన సమయం, బయటకు వచ్చిన తర్వాత మాస్కే పెట్టుకోవాలి ఫస్ట్. సో ఈ బెంగళూరు ట్రాఫిక్ సిగ్నల్ ఎంత టైం ఉంటుందో తెలియట్లేదు. 2 నిమిషాలు, ఇది 3వ నిమిషం వచ్చింది సిగ్నల్. సో మన హాస్పిటల్ బాయ్ డయాగ్నోస్టిక్ సెంటర్, టాటా ఫర్ టెస్టింగ్ అస్. టెస్ట్ చేసారు, కోవిడ్ ఇస్తాడు అర్థం కాదు. రిపోర్ట్ అడ్మిట్ అయితే అడ్మిట్ అయిన దానికి ఏముండదు, మన నెంబర్ అయితే తీసి పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. మన ఇద్దరు అడ్మిట్ అయినా పర్లేదురా బాబు, మనం ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి. వేరే వాళ్ళది మన ఇది అడ్మిట్ అయితే అడుగు తినాలి అప్పుడు. సో అదనమాట. వాళ్ళు కూడా వీడియో చూస్తున్నారు, అర్థమైందా? చూసావా ఇందాక వాళ్ళు కూడా వీడియో ఇట్లా ఫోన్ మాట్లాడుతున్నారు. ఫోన్ కాదురా, వీడియో తీశారు. ఇట్లా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ని వీడియో తీస్తున్నారు అనమాట. ఈ రోడ్ చాలా పెద్ద ఉంది. సో బెంగళూరు డేస్ ఎంత చక్కగా ఉందో చూడండి. టెంపరేచర్ మీకు ఎంత ఉన్నా కానీ ఈ చెట్లు ఉంటాయి కదా మనకి, ఎక్కడ చూసినా కానీ చెట్లు ఉంటాయి. హైదరాబాద్ లో అలా కాదనమాట. హైదరాబాద్ ఉంటే కొంచెం బెటర్, చెట్ల విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ కంపల్సరీ చెట్లు ఉన్నాయి కాబట్టి మనకి బెంగళూరు అండ్ పూణే కూల్ సిటీస్ అంటారు అనమాట. అందుకే అండర్ పాస్. We are going under pass. That sounds very good, you know. సో ఇది బాగుందన్నమాట. మనం ఎల్బీ నగర్ దగ్గర నుంచి కింద నుంచి వెళ్తాం చూడు, కానీ ఇది ఒక కారే పడుతుంది, రెండు కారు ఇరుకుతుంది, అలా ఉంటుంది. రేసింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అద్దాలు వలగొట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ అందమైన ట్రాఫిక్ లో మనం కలవబోతున్నాం. ఈ కలయిక చాలా అందంగా ఉంటుంది. సో ఇదన్నమాట ట్రాఫిక్, బెంగళూరు ట్రాఫిక్. వద్దన్నది రోడ్కి దగ్గర గాలి ఉంది, మళ్ళీ మనం యూటర్న్ తీసుకుని రావాలిగా. కడియాదురా, ఎక్కడ లేదు. రానప్పుడు మాట్లాడటం వేస్ట్. రానప్పుడు మాట్లాడటం కదా, అలా వంకరగా మాట్లాడుతూనే
బాగుంటది అంటవా? కావేరీ థియేటర్ అన్న ప్రచన్న కావేరీ థియేటర్ పోదామన్న మంచిగా. యాక్చువల్లీ మనం ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి రా. కన్నడలో అవునవును, చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి. కరెక్ట్. కర్ణాటకలో కన్నడ థియేటర్ కర్ణాటకలో కన్నడ మూవీలో కన్నడలో చూడాలి. చి 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 చూసారు, అంత బాగుంటుంది. కర్ణాటకలో కన్నడ మూవీ చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొగరు సినిమాకి పోదాం అనుకున్నాము. పొగరు కాదు, మార్నింగ్ పొగరు లేదు, మన తెలుగులో పొగరు అని చెప్పాలి. తెలుగులో పొగరే కదా అది. అది కన్నడలో ఫస్ట్ మార్నింగ్ షో పోతే అక్కడ ఎలా ఉంటుంది క్రౌడ్, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చేసే కట్అవుట్స్. ఓ నైస్, దే వెరీ గుడ్ అమ్మా. చాలా బాగా వెళ్ళావు. అక్కడ స్పీడ్గా వెళ్తున్న వెహికల్స్ని నువ్వు చేజ్ చేసుకుంటా వెళ్తావు అనుకుంటా వెనకాల నుంచి. వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ చాలా బాగా మెయింటైన్ చేసావు. ఇక్కడ మ్యాప్ చూసుకున్నారు ఎదురే. మ్యాప్ చూసుకుని నడుపుతారంటే ముందర చూసుకుని కూడా నడపాలి కదా. వెనకాల మెరుకు కాదు, ఓ ఆర్టిస్ట్ బాస్ నైస్ దిస్. ఇక్కడ దూరుకుంటే అట్లా వెళ్ళిపోతున్నాడు ఇంద్ర. వాడు చూసావా సిగ్నల్ పడుతుంది దూరుకుంటే వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు ఆఫీసులకి వెళ్ళాలి కదా, మనకేముంది, మన పని పాట లేకుండా ఇక్కడ తిరుగుతున్నాం. ఏమంటావురా? ఎలాగంటే అలాగా. భలేగా కొట్టాడు కట్టు మావాడు కట్లు కొట్టడం, అలాగే అమ్మాయిల దగ్గరికి వెళ్తే కట్లు తిప్పడం చాలా బాగా తెలుసు అనమాట. కట్లు తిప్పేది కట్లు లాగా బాడీ షిప్స్. అతిశయోక్తి అలంకారాలు వద్దు నాయన. పైప్ వేసుకుని పోతున్నాడు ఏడుకో. పైపులు అయ్యిందిరా, అది సిలిండరా? చిన్న సిలిండర్ అనుకుంటా. అదే హాస్పిటల్లో ఉంటాయి కూడా ఆక్సిజన్. మనం 600 మీటర్లు వెళ్ళడానికి 2 కిలోమీటర్లు జర్నీ చేయాలి. అదే బెంగళూరు ఒక స్పెషాలిటీ. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, జస్ట్ మీరు ఒక 600 మీటర్స్ ముందుకు వెళ్ళాలన్నా కార్ అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళడం బెటర్. ఇక్కడ కార్లోకి గాలి కాబట్టి తప్పట్లేదు, లేకపోతే కార్ అక్కడ పెట్టి రోడ్డు దాటేవాళ్ళం కదరా. సో ముస్తాబాతున్న కారు ఎక్కడికి వెళ్తున్న కారు చూడండి. ఇరుకమ్మ ఇరుకు, బాగా ఇరుకు ఎల్లారికి ఇరుకు. అంకుల్ ప్లీజ్ గో అంకుల్, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. గో అంకుల్ గో. సో కియా మోటార్స్, వోక్స్వాగన్ అండ్ మహీంద్రా పక్కనే ఉన్నాయి. మార్కెట్ కాంపిటీటర్స్ అయిన 3 కంపెనీలు వోక్స్వాగన్ అండ్ ఆల్సో మహీంద్రా అద్భుతంగా కనిపిస్తుంది. మహీంద్రా 3. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేస్తారు. సో కుప్పన్ పార్క్ ఎక్కడికక్కడ బిజినెస్. శేషాద్రిపురం కానీ మనం అటు వెళ్ళాలి. మనం ఉండే ఏరియా, కానీ అట్టి కాదుగా మనం వెళ్ళేది ఇప్పుడు. ఏంట్రా పిజ్జా కార్డ్ చూసావా రంగులు ఎట్లా వేపించిన? ఎవరు ఫ్లిప్కార్ట్ ఏడా బుక్కి డెలివరీ చేసుకుంటాడు వాడిష్టం. వాడికి ఇన్ టైం డెలివరీ కావాలి కదా, ఫోన్ చేసి అవదప్పుతారు. కమాన్. సో అక్కడికి వెళ్దాం అనుకుంటే ఇదంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మళ్ళీ రైట్ సైడ్ తీసుకో. ఇప్పటిదాకా వచ్చిన ఏరియాకే మళ్ళీ తిరిగి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఆపోజిట్ లో ఉన్న దానికోసం ఎంత తిరగాల్సి ఉంది. ఆపోజిట్ లో ఉన్న ఒక పెట్రోల్ బంక్ వెళ్ళడానికి ఇన్ని కష్టాలు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కానీ మీకు చెట్లు కంపల్సరీ ఉంటాయి. బిల్డింగ్ దగ్గర ప్రతి ఒక్క దగ్గర. వనస్థలిపురం మేముండే ఏరియా కూడా చెట్లు ఉంటాయి, కానీ అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడ అలా కాదు. మనకి మంచి ఉంటారా అన్నింటి దగ్గరనా? ఎక్కడ మన రోడ్డు ద్వారకానగర్ రోడ్ లో పోతుంటే మొత్తం చెట్లు ఇట్లుంటాయా? అరే ప్రతి ఇంట్లో చెట్లు ఉంటాయి. ప్రతి ఇంట్లో కాదురా, రోడ్డు మీద ఇట్లా చెట్లు రోడ్ మీద కూడా ఉంటాయి. మనకి తక్కువ. వనస్థలిపురం మళ్ళీ చూడటం మీ గల్లీలోనే ఉండదు. కామెడీ ఏంటంటే మా గల్లీలో కాదు, సుభద్రనగర్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క దగ్గర మొత్తం ఇల్లులు షాపులు ఉంటాయి, చెట్లు తక్కువ. మా గల్లీలో ఉండే ద్వారకానగర్ లో. ద్వారకానగర్ లో కాదు నేను ఉంటుంది మెయిన్ రోడ్, మన రోడ్. మెయిన్ రోడ్ చూడు, మొత్తం ఎక్కడ పెడితే అక్కడ చెట్లు ఇట్లుంటాయా? ఏంటండి మీరు, మన ఉండే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ మీరు? లేదు, నేనే వచ్చినా నీకంటే ముందు. ఇప్పుడు వచ్చారా? నేను 2006 లో వచ్చా. అవునా, 2006 లో వచ్చినా వనస్థలిపురంకి. మే ఆ టైంలో. బిఎంటీసీ, బెంగళూరు మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. సో ఈ బెంగళూరు బస్సులో నిమిషానికో బస్సు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, బస్ స్టాప్కి నిమిషానికో బస్సు వస్తుంది. చాలా ఎక్కువ బస్సులు మాత్రం ఎక్కువ ఉన్నాయి అన్నమాట బెంగళూరులో.
ఫ్లిప్కార్ట్ ఏది ఏంటిది అది ఏదో డెలివరీ ఏదో డెలివరీ వాడిని డిస్ట్రిబ్యూటర్స్. కూడా పాపం డెలివరీ చేసుకునేవారా. నేను వాడిని చేయమా వాడిని వెళ్ళొద్దు అంటలేదే వెళ్ళమని చెప్తున్నాను. అందుకే ఇక స్పేస్ ఇచ్చి వాడిని ముందుకు పంపించింది. మన లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఆర్టీసీ బస్సులు అయితే ఒక్కటి స్పేస్ ఇవ్వట్లేదు. వాళ్ళకి బస్ స్టాప్ లెఫ్ట్ సైడ్ కదా ఉండేది మరి. అలాగే బస్ స్టాప్ లెఫ్ట్ సైడే, నేను మరి? అనట్లేదు. కర్ణాటక. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టుకున్నారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ హెల్మెట్. మన దగ్గర అలా కాదు, పట్టుకున్నప్పుడు చూద్దాం అని ఉంటుంది సిచ్యువేషన్ హైదరాబాద్. ఇద్దరు పెట్టుకోవాలి హెల్మెట్ ఇక్కడ మనకి. వెనకాల కూర్చోళ్ళు కూడా హెల్మెట్. వెనకాల కూర్చున్న వాళ్ళు Passenger కూడా. స్ట్రిక్ట్ రూల్స్. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వెనకాల కూర్చున్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నారు. నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఇన్స్టిట్యూట్. వెదర్ చాలా కూల్ ఉంది. బ్యాక్ కెమెరాలో చూడండి. ఓ బాబు ముందుకురా ముందుకురా కొంచెం ముందుకురా. లెఫ్ట్ తీసుకో. ఇరుకు వెళ్ళు ఇరుకు వెళ్ళు ఇరుకు వెళ్ళు. ఏమి ఇరుకుతారు బాబు, మల్లారం ఇరుక్కు. సో ఇంత కష్టపడి మళ్ళీ ఇక్కడికి వచ్చాం అనమాట. 2 కిలోమీటర్లు తిరగాలి. 600 మీటర్స్ రావడానికి 2 కిలోమీటర్లు తిరగాలి. ఇది నేర్చుకోవాలి బెంగళూరులో మనం చాలా. పెట్రోల్ కాస్ట్ బాబు, పెట్రోల్ లైవ్ కాస్ట్ కమాన్ 93 రూపీస్ 59 పైసా అంటే 94 రూపాయలు. 90 98 రూపాయలు. అక్షరాల అన్లీటెడ్ పెట్రోల్ వచ్చేసి 93.59, డీజిల్ వచ్చేసి 85 ఇన్ బెంగళూరు, అండ్ పవర్ పెట్రోల్ వచ్చేసి 98 రూపీస్. హెచ్పి పెట్రోల్ పంప్. ఇంతకుముందు ఆపోజిట్గా అటు సైడ్ వెళ్ళాము. ఇటు సైడ్ నుంచి రావడానికి మాకు 2 కిలోమీటర్స్ టైం పట్టింది అనమాట. 2 కిలోమీటర్స్ టైం యూనో. వెనకాల పెట్రోల్ బంక్ ఉందిగా. పెట్రోల్ బంక్ వెనకాల ఉంది. 1 వే, మనం యూటర్న్ కూడా వేసుకోలేము. ఓ షట్. బెంగళూరు అండి ఇది. ఇలా తిరిగితే వెనకాల నుంచి చాలా మన ఫేస్ ని ఇలా తిప్పుతారు అనమాట. మనకి వెనకాల ఉందని చూపిస్తుంది కానీ మనకి వర్కౌట్ కాదు. మరి ఇక్కడ ఏదో టెంపుల్ ఉందిరా, టెంపుల్ అండ్ కొలన్ ఉంది. భారత్ పెట్రోలియం షెల్ ఉందిరా, కానీ ఇక్కడ ఉందో లేదు తెలియదు. ఇదంతా 1 వేనా మళ్ళీ. కానీ ఆ రూట్కి వెళ్ళాలంటే మనకు ఆప్షన్ లేదు, అక్కడెక్కడ యూటర్న్ తీసుకుని వెళ్ళాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్లో ఉన్నాయి కాబట్టి. ఆనంద చిల్డ్రన్ ప్రీ స్కూల్ ఎంత చక్కగా ఉందో చూడండి. స్కూలు, పార్టీ ప్రచారాలు అన్నీ బాగున్నాయి. నైస్, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి మన పక్కన వీధికి వెళ్ళడానికి స్క్వేర్ కట్లో యూటర్న్ తీసుకుని వెళ్ళాలన్నమాట. సో ఇది మన బెంగళూరు. ನಮ್ಮ బెంగళూరు, ನಮ್ಮ కడియాదు మడిత దాగే దారి. పక్కన ఉన్న దానికి 2 కిలోమీటర్లు వెళ్ళాలంటే బాగుందిరా. చాలా ఉంది, 2 కిలోమీటర్లు తిరగాలి. దట్ ఈస్ ద అద్భుతం ఆఫ్ బెంగళూరు. ప్లీజ్ కమ్ టు బెంగళూరు అండ్ విజిట్ అని చెప్పరా. చెప్పు. నువ్వు చెప్పేసిందా, నేనేం చెప్తాను. మా వ్యూవర్స్కి నీ భాష నచ్చిందంట. నా భాష నీకు చెప్పారు ఇప్పుడు. నాకు చెప్పారు. ఈ నమ్మ జీవితం ఏంట్రా, ఈ తిరుగుడేంట్రా. హైదరాబాద్ బాగుంటుంది కదరా. హైదరాబాద్లో నువ్వు ఇట్లా తిరిగంగానే ఎవడో ఏమన్నాడు, ఏసీ చేద్దాం. కానీ ఇక్కడ అలా కాదు కదా. బెంగళూరు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ రూల్స్ మనం పాటించాల్సిందే కంపల్సరీ. నమ్మ బెంగళూరు. వేర్ ఎవర్ వీ లివ్ వీ హ్యావ్ టు ఫాలో ది స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్ యూనో. ఇక్కడి నుంచి వెళ్తాం రా. ఇక్కడ తిరిగేసి చూడు, ముందర ట్రాఫిక్ చూపించు ఒకసారి అందంగా. ఇది మనవే కదా, మళ్ళీ ఇలా తిరగాలి. అటు నుంచి రైట్ తిరుగుదాం. నువ్వేంట్రా రూట్ చూడకుండా కంగారు పడుకు. మన నాపేవాడోడు, మన నాపే వాడెవడు, మనని అడ్డు పెట్టేవాడెవడు. కాకపోతే నువ్వేం చేయాలి తెలుసారా, ఇవన్నీ ట్రిమ్ చేయాలి లాస్ట్ సరదాగా. ఇదే మన తమ్నేలు. సిగ్నల్ పడింది. ఇదే మన తమ్నేలు. నువ్వు దానిది తీసిన ఆల్రెడీ. మళ్ళీ వస్తుంది, ఎందుకంటే నేను క్లియర్గా తీసినారా. నేను తీసుకోలేదు షార్ట్. సో ఇప్పుడే కోవిడ్ టెస్ట్ చేయించుకొని శాంపుల్స్ ఇచ్చి వస్తున్నాం అనమాట. మంచి పొడిచారు ముక్కులో, చాలా ఆనందంగా ఉంది. కళ్ళలో నీళ్ళు వచ్చాయి. మా ఫ్రెండ్కి అయితే ఎరా ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా అంటే చాలా బాగుంది. నాకంటే మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. త్వరగా అయిపోయింది వీడిది, నాకు కొంచెం టైం పట్టింది అనమాట.
సో డ్రైవ్ చేస్తుండగా నేను పడుకున్నాను కొద్దిసేపు. ఈ బాబు చాలా కష్టపడి డ్రైవ్ చేశాడు. పక్కన ఉన్న దానికి రావడానికి మాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనమాట. నడుచుకుంటే అయితే బాడికి ఎప్పుడు వచ్చేసి రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఏమంటారా, ఆకలిగా ఉంది కదా, కడుపులో గుడు 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 ఉంటుంది. ఏటీఎంకి వెళ్ళాను ఇప్పుడా నడుపా. లెట్స్ గో గాయ్స్. మనము మాస్క్ లిల్లియో నడు. ఏటీఎం పనిట్రాంగే. ఇంకేనా మర్చిపోయావా? నడు నడురా, ఇంకేం చెక్ చేస్తున్నావు? ఏటీఎం పన్నెట్రాంగ్. వచ్చేదారిలో ఏటీఎం దగ్గర దిగి అయిపోతుండే, కానీ ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ ఏటీఎం వెళ్తున్నాము. ఒకవేళ మేము మళ్ళీ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఏటీఎంకి వెళ్ళాలంటే ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. ఈ లోపల అడుగు తినిపోతాం అనమాట. ఇప్పుడు ఇలా నీట్గా వాకింగ్ చేస్తూ ఇద్దరు బ్లాగింగ్ చేస్తూ 2 ఫోన్లు. మాస్క్ కూడా మర్చిపోయా ఫస్ట్. మాస్క్ అవసరం లేదు మనమే కాబట్టి, ఎందుకంటే మళ్ళీ మాట్లాడుతున్న వాళ్ళకి కనిపించి అయితే ఇక్కడ గల్లీలు చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి, కమ్మగా ఉన్నాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. నా వాయిస్ మీకు వస్తుందో లేదో నాకు డౌట్. ఎందుకంటే ఈ ఆడియన్స్ ఈ డిస్టర్బెన్స్ మధ్యలో వెనకాల ఉన్న మేబీ చెప్పి నీ దాంట్లో రికార్డ్ అవ్వడం, నా దాంట్లో రికార్డ్ అవుతుంది, నా దాంట్లో ఇద్దరు దాంట్లో రికార్డ్ అవుతుంది. కంపేర్ చేస్తూ మా ఇద్దరు వీడియోలో ఒకటే రావడం అనేది చాలా అద్భుతం అన్నమాట. అయితే ఇప్పుడు ఏటీఎం కోసం వెతుకుతూ వెళ్తున్నాం. చూడండి, మీకు గల్లీలు చూపిస్తాను. గల్లీలో ఇస్తాడు అన్న, సైడ్ ఏటీఎం అనుకుంటా. బాగా వచ్చావు, వెరీ గుడ్. నీకు తెలుసు, నీకు రోడ్లన్నీ నీకు తెలిసినట్టే వచ్చావు. లేదురా అంటే అయినాడు. బాబు నీకు రూట్లు తెలుసమ్మా? మా వాడికి రూట్లు తెలుసు అని తీసుకెళ్ళారు. అటు వెళ్తే డెడ్ ఎండ్ ఉంది. మెడికల్ షాప్లో ఫోన్పే చేద్దాం. ఇక్కడ మ్యాక్సిమం పీపుల్కి తెలుగు రాదనుకుంటాము, కానీ కంపల్సరీ తెలుగు వస్తుంది అన్న విషయం మాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడు అంటే నాకు తెలుగు వచ్చి అన్నాడు అనమాట. ఓ శాంపుల్ జరిగింది. సో టెంపుల్, ఇక్కడ టెంపుల్ ఉంది. చిన్న టెంపుల్ అయినా కానీ చాలా పెద్దగా మనకి గోపురం చూడొచ్చు. ఆర్కిటెక్చర్ గల్లీ గుడి మాత్రం మూసేస్తుంది. ఎప్పుడు వద్దాం అనుకున్నా కానీ మనం పొద్దున్న లేస్తాను ఇక ఫస్ట్ లేవడానికి. గల్లీకి మ్యాక్సిమం ఎక్కువ గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే పార్కింగ్ స్పేస్ ఉంటుంది, బైక్ కూడా కొంచెం పార్కింగ్ స్పేస్ ఉంటుంది. అంటే కొన్ని గల్లీలు కొంచెం పెద్దగా. ఈ చిన్న గల్లీలో కూడా బస్సు వస్తుంది, అది అద్భుతం. ఈ చిన్న గల్లీలో కూడా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కానీ బస్సులు మాత్రం వస్తూ ఉంటుంది. ఈ చిన్న గల్లీలో కూడా. సో ఇది మన స్పెషాలిటీ చూసారా? జరు పక్కరు. సో ఈ చిన్న గల్లీ కూడా బస్సు వస్తుంది అనమాట. ఉన్నది చిన్న గల్లీ. జరుగు మీకే కనపడాలి, మాకు కనపడద్దా? ఈ చిన్న గల్లీ దీనిలో కూడా బస్సు వస్తుంది అనమాట.